తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, బండరాళ్లను తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం కొండవీడు కోటపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు పైన ఆటంకాలు ఏర్పడ్డాయి. మొత్తం కొండ చర్యలన్నీ కూడా ఈ భారీగా 2 రోజులకు వస్తున్నట్టు భారీ వర్షాలకు కొండ చర్యలన్నీ కూడా విరిగి ఘాట్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వచ్చేటువంటి పర్యాటకులు సందర్శకులకు ఆటంకాలు ఏర్పడాయి. అయితే ఆ కొండరాళ్ళు వచ్చేటువంటి వారిపైన విడిపోయినటువంటి ప్రమాదం ఉన్నటువంటి జాగ్రత్తతో అధికారులు రాకపోకలను కూడా నిలిపివేశారు. కింద ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు ఆపేసి ప్రజల్ని సందర్శకులందరూ కూడా వెనక్కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ వాహనాలు కానీ లేదా ప్రజల సందర్శకులు కోటపైకి వెళ్తే ఇంకా రాళ్ళు ఇంక వాళ్ళ మీద పడితే ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం. ఎందుకంటే భారీ బండరాలన్నీ కూడా ఉన్నాయి, చాలా భారీ బండరాలన్నీ అవన్నీ కూడా పడితే ఇంకా ఎవరి ప్రాణాలు కూడా మిగిలినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అప్రమత్తమై ఒకసారిగా రాకపోకలను కూడా నిలిపివేశారు. ఇవాళ ఆదివారం కూడా కావడంతో సందర్శకులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఇవాళ వర్షం కూడా ఆగిపోవడంతో సందర్శకులు వస్తారని చెప్పేసి అటవీ శాఖ అధికారులు ముందుగానే భావించారు. అయితే ఆ ఘాట్ రోడ్డు పైన ఈ ఘటన జరిగిన కారణంగా కొండ చర్యలు విరిగిపడిన కారణంగా మొత్తం సందర్శకులు ఎవరు రావద్దని చెప్పి సూచించారు. కింద చెక్ పోస్ట్ మధ్య ఆపి వారందరూ కూడా వెనక్కి వెళ్లాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ భారీ బండరాలు కావడంతో వీటన్నింటినీ తొలగించడం కూడా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కూడా కాదు. మొత్తం అవన్నీ కూడా పక్కకు తొలగించాల్సిన అవసరం ఉంది. లేదా వాటిని పగలగొట్టి వాటిని కిందికి ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా కిందికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వర్షాల కారణంగా వరుసగా ఆ నీరంతా కూడా బండరాల కింద ఉన్నట్టు బట్టి తొలగించడం వల్ల ఆ బండరాలు జారి పడ్డట్టుగైతే ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ రాళ్లు తొలగించిన తర్వాత మాత్రమే మళ్ళా ఈ రాళ్ళు ఎక్కడైనా కూడా లూజ్ గా ఉన్నాయా, మళ్ళా పడే అవకాశం ఉన్నాయా అవన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొండపైకి సందర్శకుల్ని అనుమతించే అవకాశం ఉంది. నరీష, ధన్యవాదాలు చంద్రశేఖర్.